ఈ పని చేద్దాం అనేటటువంటిది ఎక్కడ ఇదే ప్రపోజల్. చుట్టూ దుర్యోధనుడు చచ్చిపోతానంటే అలౌ చేశాడు, ధర్మరాజు నేను బుద్ధిగా ఉంటానంటే అలౌ చేశాడు, అర్జునుడి భగవద్గీత కావాలంటే అలౌ చేశాడు. అలా హిమాలయాలో ఉన్న ఋషులందరూ వచ్చి యోగ సాధన వాటికి సంబంధించిన రహస్యాలు కావాలంటే వాళ్ళకి నేర్పాడు. జరసను నేను చంపేస్తాను, నన్ను చంపిస్తా, కొట్టుకుందా, చచ్చిపోదాం అన్నట్టు చంపేశాడు. ఇది చూస్తే అవతల వాడికి చూస్ హిజ్ ఓన్ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ హిజ్ ఓన్ లిఫ్టింగ్ అప్ ఇట్ సెల్ఫ్. భగవంతుడు అది చూపించడానికి, ఆ లీలను చూపించడానికి శ్రీకృష్ణ అవతారం ఉంది. ఈ మొత్తం సృష్టి కూడా కాజలెస్ కాజ్ నుంచి వస్తుంది. ప్రకృతి అని అంటాం దాన్ని. ఈ ప్రకృతి కారణం ఉండదు అన్నమాట. కాజలెస్ కాజ్ అంటే కారణం అనేటటువంటిది ఉండదు, పరమార్థము వల్ల తిరిగి వస్తుంది. ఆ దిగి వచ్చేటటువంటి దానిని ఆలయం అనే పేరుతో పిలుస్తాం. ఏమిటి దీని పరమార్థం అంటే మనకు తెలియదు. భగవంతుడి పరమార్థం అంటే ఎందుకంటే భగవంతుడి లేక ఎందుకు సృష్టించాలంటే అప్పుడు మనం పుట్టలేదు కాబట్టి, ఆయన సజెస్ట్ చేయడానికి మనం ఇంకా పుట్టలేదు కాబట్టి, నువ్వు ఇలా చేయి ఎలా చేయి ఇలా చేయని మనం పుట్టలేదు కాబట్టి, మనం అడగడానికి అప్పుడు మనం పక్కన లేవు కాబట్టి ఆయన ఇలా సృష్టించాడు. అంతే. సృష్టి ఇలాగే ఎందుకు ఉండాలని కూర్చొని అడుగుతుంటారు చాలా మంది. ఆ భగవంతుడి బుద్ధి లేదా, అందరికీ కొంచెం దుఃఖాలు ఎందుకు కలిగి చేయడం అంటే, కొందరు సుఖాలు కలిగి చేస్తుంటాడు, కొందరు బాగా డబ్బులు ఇస్తారు, కొందరు బేదగా చూస్తాడు. ఇటువంటి క్వశ్చన్ మనకి మామూలుగా చెప్తున్న క్వశ్చన్ వస్తూ ఉంటాయి. మీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే, మన భగవంతుడు అలా కూడా అడుగుతారు. మీ భగవంతుడు ఎంత ఏం చేస్తున్నాడని, మీ మాస్టర్స్ ఏం చేస్తున్నారండి ఇలా అడుగుతారు నాకు క్వశ్చన్. అంటే ఆ చేసేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు, నువ్వు బిహేవ్ చేసేటప్పుడు నువ్వు లేవు కాబట్టి ఆయన సజెషన్ ఇవ్వడానికి అని చేత అలా చేసుకున్నాడు ఆయన. ఆ చేసేటప్పుడు ఆయన ప్రకృతి పక్కన సజెషన్గా ఆ రోజుల్లో ఉండుంటే నువ్వు చెప్పేది చేసేవాడు ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు కొంచెం ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టుగా, ఆలయం అంటే ఏమిటో కొంచెం తెలిసినట్టుకుంది, పరమార్థం ఏంటో మన పరమార్థం ఏంటో తెలిసినట్టుకుంది, కొంచెం అర్థమైనట్టు కొంచెం కష్టం. ఈ 2-3 శ్లోకములు మాత్రం సెకండ్ స్టాన్స్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈజీగా అర్థం. అంటే టూ అబ్స్ట్రాక్ట్ అనమాట మనం నేర్చుకునేటటువంటి. ఎక్కడికి వెళ్ళాలి? 10వ లోకంలో అత్యతిష్ట దశాంగుళం అని ఆయన చెప్పాడు చూసాడా. పురుషే వేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ముతామృత అని చెప్తూ ఆయన అత్యతిష్ట దశాంగుళం 10 అంగుళాల్లో ఎలా దిగి వచ్చాడు అందరికి కదనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ 10గా దిగి వస్తాడు. ఆ 10 అనేటువంటి దానికి ఎక్స్ప్లెయిన్ మనం చేస్తున్నాం. పురుష సూక్తం నుండి సింపుల్గా ఒక శ్లోకం ఊరిపేర్చాడు ఆయన రాసిన ఋషవుడు. 10 లోకాలు గంటకి దిగి వస్తాడు. అత్యతిష్ట అంతా కలిపి ఫట్ 2 శ్లోకాలు ఊరిపేర్చాడు. ఇలా గింజుకుపోయి చెప్పుకున్నాడు. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్న కొలది ఆ లోకం కనిపించడం మొదలుపెడుతుంది. అంటే ఏం చేయాలి? కామక్రోధాన్ని జయించలేదు మనం ఎంతవరకు, మనసు లోకాన్ని జయించలేదు, ఇంకా పైకి వెళ్ళాలి. బుద్ధి అనేటువంటి లోకం దాటి వెళ్ళాలి. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరిణం దాటాలి. అక్కడ ఉంటుంది. కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫైనైట్ సెల్ఫ్ కాన్షియస్, I mean, for how can an absolute attain it otherwise than a simply an aspect of the highest of which known to us in human consciousness? మన ఇదంతా కూడా మనసుతో అర్థం చేసుకోదలుచుకున్నాం కాబట్టి, మనసుకు అతీతమైనటువంటి లోకంలో కాబట్టి అట్టా వెళ్తుంది చాలా మంది తప్ప, మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవేవే అందం. అక్కడ ఆ లిమిటేషన్ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి వదలడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా కాబట్టి, మీరు మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవి అందవు. కాబట్టి ఆ మనసు కంటే అతీతమైనటువంటి లోకంలో ధ్యానముగా వెళ్ళడానికి కావాల్సినటువంటి తాదాత్మ్యము చెందితే ఇవి కనిపించడం మొదలుపెడతాయి. దానికి సంబంధించినటువంటి సకలమైనటువంటి శాస్త్రములు, సకలమైనటువంటి యోగములు, సకలమైనటువంటి ఈవెన్ ద పర్పస్ ఆఫ్ సీక్రెట్ డాట్ నెట్ సెల్ఫ్ చదువుకుంటూ అట్లా వెళ్తే అక్కడికి వెళ్తాం. This leads naturally to the reader to the Supreme Spirit,
సుప్రీం స్పిరిట్ అనే పేరుతో పిలుస్తారు, దీన్ని ఏదో పేరు పిలుస్తారు. బట్ అద్వైతమునందు చెప్పబడినటువంటి అద్వైత సిద్ధాంతములో శంకరాచార్యులు చెప్పినటువంటిదే చాలా దగ్గరగా ఉంటుంది. అద్వైతం ఎవరు చదువుకోలేదు. శంకరాచార్యుల వారి సమస్తమైన వర్క్స్ అన్ని కానీ చదివితే అందులో అద్వైతము చెప్పబడి ఉంటుంది. According to Hegel, unconscious would never have undertaken the vast and laborious task of evolving the universe, except in hope of attaining self-consciousness. In this connection, it is to be borne in mind that designating spirit, which is the European pantheist, is equivalent to Parabrahman and unconscious. They do not attain to that expression of spirit. One is implied, the absence of better to symbolize a profound mystery, continuous. ఈ పరబ్రహ్మ కొత్త వర్డ్ వచ్చింది ఇక్కడికి. 4 ముఖాల బ్రహ్మ కూడా ఉంటాడు. ఆయనతో పాటు బ్రహ్మ విష్ణు శివులు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా ట్రినిటీ కింద లోకములకు సంబంధించి. మనం ఎవరు చెప్పినా సరే పైన ఇంకొకటి ఉందని చెప్తూ ఉంటారు. పైన వీళ్ళు వైష్ణవులేమో మహావిష్ణువు అనే పేరుతో పిలుస్తారు, సదాశివుడు అనే పేరుతో శైవులు పిలుస్తారు, పరాదేవతని అమ్మవారితో పిలుస్తారు. ఏదైనా పిలిచినా సరే అక్కడి నుంచి దిగి వచ్చిన మనకి మాత్రం వేదాంతములో చెప్పబడినటువంటి పరబ్రహ్మ. పరబ్రహ్మము మనలాంటి బీయింగ్ కింద మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ హీఈస్ ఏ బీయింగ్, ఎ కాన్షియస్ బీయింగ్. మనం ఎస్టాబ్లిష్ ఎందుకు చేస్తున్నదంటే, ఇది ఎందుకు అంత అన్నిసార్లు చెప్తున్నదంటే, ఈ సృష్టి అనేటటువంటిది పిచ్చిగా చేయబడి ఉండదు. ఈ సృష్టిని నిర్దేశించినటువంటి కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏం పేరు పిలవలేం కాబట్టి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి కాజులెస్ కాజు ఈ పేరు ఇన్ని పేర్లు పెట్టుకుంటున్నాం. దీనిని మనకు ఇచ్చినటువంటి వేదాంతులు ఇచ్చినటువంటి టర్మే పరబ్రహ్మం అని పిలుచుకున్నాం. ఈ పరబ్రహ్మం ద్వారా త్రిమూర్తులు వచ్చి వాటి యొక్క శక్తులు వచ్చి ఈ సృష్టి మొత్తం జరిగి ఇవన్నీ కథ అంతా మనకి తర్వాత మనం భాగవతం వాటి ఎందుకు చెప్పుకుంటాం. ఇది అర్థం అవడం కోసం ఏం చేస్తామంటే, ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో హ్యూమన్ బీయింగ్ లో ఉంటాయి, ప్లానటరీ సిస్టమ్ లో ఉంటాయి, సోలార్ సిస్టమ్ లో ఉంటాయి. శంకరాచార్యులు అద్వైతం అనే ఫిలాసఫీలో ఏమిటి చెప్పారంటే, ఏదైతే మనం పరబ్రహ్మం అని చెప్పుకుంటున్నామో అది మనం ఒకటే. First of all, we have to believe in ourselves that we are Parabrahma. Ahamasmi, Sohamasi, Brahma Ahamasmi. అని ఇచ్చినటువంటి మహామంత్రములు ఇప్పుడు కూడా నేనే అహం ఆత్మను. బయట ఏదైతే కనిపిస్తున్నదో అదే నేను. సోహమసి సహ అహం అస్మి. సహ అంటే బయట ఉండేటటువంటి, అహ అంటే నేనే. దానిపైన అబ్సల్యూట్ అయినటువంటిది ఏదైతే బ్రహ్మ అహమస్మి. సమస్తమును ఉండేటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో, ఏ బ్రహ్మం అయితే ప్రతివాడి యందు ఉన్నదో ఆ బ్రహ్మము నేను. ఈ పరబ్రహ్మం అనేటటువంటి దానికి వెళ్ళడానికి కావలసినటువంటి సాధననే భక్తి అనే పేరుతో పిలుస్తారు. భక్తి అంటే ఏంటి? అబ్సల్యూట్ వన్నెస్ విత్ గాడ్. మనమే పరమ